ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ మీటింగ్లో కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. టీపీసీసీ నియామకం, మంత్రివర్గ విస్తరణపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ మీటింగ్లో కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. టీపీసీసీ నియామకం, మంత్రివర్గ విస్తరణపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ మీటింగ్లో కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. టీపీసీసీ నియామకం, మంత్రివర్గ విస్తరణపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. సంతోష్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక సమావేశం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరుగుతుంది. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి అండ్ పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, దాంతోపాటు ఏదైతే పార్టీ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోపక్క కేసీ వేణుగోపాల్ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. గత 2 రోజులుగా ఈ తెలంగాణకు సంబంధించినటువంటి సమావేశాలు హైకమాండ్తో జరుగుతూనే ఉన్నాయి. నిన్న రాత్రి ముఖ్యంగా కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దాంతోపాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాత్రి జరిగినటువంటి సమావేశానికి హాజరయ్యారు. అయితే ప్రధానంగా ఏదైతే పీసీసీ చీఫ్కి సంబంధించినటువంటి అంశం కొంత కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే జూలై 7వ తేదీతో అటు పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లు పూర్తవుతుంది రేవంత్ రెడ్డికి. సో కాంగ్రెస్లో ఉన్నటువంటి విధానం ప్రకారం 3 ఏళ్ల పాటు మాత్రమే పీసీసీ చీఫ్గా కొనసాగుతారు. ఆ తర్వాత వాళ్ళనే మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటే రిన్యువల్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు ఇక పీసీసీ చీఫ్గా 3 ఏళ్ల పదవీకాలం పూర్తవుతుంది కాబట్టి కొత్త వాళ్ళని అనౌన్స్ చేయాలని చెప్పి అటు హైకమాండ్కి కూడా స్పష్టం చేశారు. సో దాంతో ఇప్పుడు హైకమాండ్ కొత్త పీసీసీగా ఎవరిని నియమించాలనే దాని మీద కూడా కసరత్తు మొదలుపెట్టింది. అయితే గతంలో కాంగ్రెస్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలను పరిశీలిస్తే ముఖ్యమంత్రిగా రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే బీసీ కానీ లేదంటే ఇతర సామాజిక సమీకరణాలతో పీసీసీ చీఫ్ను అనౌన్స్ చేసినటువంటి సందర్భాలు కనిపించాయి. దానికి అనుగుణంగానే ఈసారి పీసీసీ చీఫ్గా అంటే బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ లేదంటే ఈబీసీలు అంటే అగ్రవర్ణాల్లో కూడా వెనుకబడినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా అవకాశం దక్కొచ్చు అనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించే ప్రస్తుతం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశంలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మరోపక్క అటు పీసీసీ చీఫ్తో పాటు క్యాబినెట్ విస్తరణ పైన కూడా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడింది, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు కూడా వచ్చాయి, ఎన్నికలు పూర్తయ్యాయి. సో ఇప్పుడు ఖచ్చితంగా 6గురికి క్యాబినెట్లో అవకాశం ఉంది. సో 6గురికి ఎవరెవరికి ఇవ్వాలనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా కొంత ఒక గందరగోళ వాతావరణం ఏదైతే అంటే ఎవరైతే ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చే వాళ్ళకి ఏమైనా క్యాబినెట్లో ఛాన్స్ ఉంటుందనే దాని మీద చర్చ జరిగింది. ఆ విషయానికి కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక చెక్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారో, కాంగ్రెస్ పార్టీ బీఫామ్తో గెలిచారో వాళ్ళకు మాత్రమే క్యాబినెట్లో అవకాశం ఉంటుందని చెప్పి స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగా కాంగ్రెస్లో గెలిచినటువంటి వాళ్ళకే క్యాబినెట్లో ఛాన్స్ ఇవ్వబోతున్నారు. సో ఆ క్యాబినెట్లో 6గురు ఎవరనే దాని మీద కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. సామాజిక సమీకరణాలతో పాటు ప్రాంతీయంగా కూడా అంటే ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు కొంత క్యాబినెట్ పదవి దక్కనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ అంశంలో కూడా ప్రస్తుత సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. సో ఈ సమావేశం తర్వాత ఇక రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా
అటు కేబినెట్ విస్తరణ, పీసీసీకి కొత్తగా ఎవరిని నియమించాలి అనే దాని మీదనే కీలక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థాంక్యూ సంతోష్.